జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHP లో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. ఉందా తుఫాను ఎఫెక్ట్ తో వరంగల్లోని అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధానంగా వరంగల్ నగరంతో పాటు హనుమకొండ, కాజీపేట్ ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ హనుమకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్లో బొందివాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు రోడ్డు దగ్గర నాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసన నగర్, సమయ నగర్, సాయి గణేష్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రైట్, తుఫాను ఎఫెక్ట్ తో వరంగల్లోని అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కిందకి వచ్చే పరిస్థితి మనకి కనిపించట్లేదు. చాలా మంది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వాటిలోనే ఉండిపోయారు. అండ్ వారికి ఫుడ్ ని సప్లై చేస్తున్నారు డ్రోన్స్ ద్వారా. విజువల్ కూడా మనం చూడొచ్చు. రైట్, హనుమకొండలో తాజా పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, అక్షయ, ప్రస్తుతం నేను ములుగు రోడ్డు దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను వివరించే ప్రయత్నం చేస్తాను. నిజానికి వడ్డపల్లి చెరువు దగ్గర దాన్ని సిల్ట్ తీసి పూర్తి స్థాయిలో నీటిని మొత్తం శుద్ధి చేసి ఆ తర్వాత దాన్ని లెంత్ పెంచాలి, ముంపు తగ్గించాలి అంటే దాన్ని కొంత లోతు పెంచాలి అని ఒక ప్రణాళికతో చేపట్టినటువంటి నేపథ్యంలో ముంపు ఉండదని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం వడ్డపల్లి చెరువు కాస్త తెగిపోయిన తర్వాత ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉందో, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూడవచ్చు. వడ్డపల్లి చెరువు పొంగడం వల్ల ఇటు కాపువాడ, అలాగే ఆ కాపువాడ నుంచి వస్తున్నటువంటి భద్రకాళి చెరువు పూర్తిగా పొంగి పొరలడం వల్ల జరుగుతున్నటువంటి ఎఫెక్ట్ ను మనం చూస్తున్నాం. ఇది ప్రధాన రహదారికి సంబంధించినటువంటి ప్రధాన రహదారి. వరంగల్ ములుగు రోడ్ నుంచి వరంగల్ వైపు వెళ్లాల్సినటువంటి ప్రధాన రహదారికి సంబంధించినటువంటి ఏరియా. హన్మకొండ నుంచి ములుగు, అలాగే భూపాల్పల్లి, వరంగల్, నర్సంపేటకు హన్మకొండ బస్టాండ్ నుంచి ఈ దారి గుండానే బస్సులన్నీ కూడా వెళ్తాయి. అలాగే భద్రకాళి చెరువు మొత్తం సిల్ట్ తీసిన తర్వాత దాన్ని లోతు పెంచడం వల్ల ఏది ఈ ఏరియా ముంపు కాకూడదు అని భావించినటువంటి నేపథ్యంలో ఆ సిల్ట్ వర్క్ పూర్తి కాలేదు. ఆ తర్వాత ఆ చెరువు కూడా తెగిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ములుగు రోడ్డు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అలంకార్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. అసలు ఎప్పటి నుంచి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు? ఇక్కడికి కొద్దిసేపటి క్రితం కలెక్టర్ వచ్చిన తర్వాత కలెక్టర్తో మాట్లాడితే కేవలం 4 కాలనీలు మాత్రమే ఎఫెక్ట్ అయినాయని కలెక్టర్ చెబుతూ ఎన్టీవీకి చెప్తూ వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో అసలు ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందనేది స్థానికులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎట్లా జరిగిందండి, మీకు ఉన్నటువంటి ఎఫెక్ట్ ఎలా ఉంది, ఎంతో మీ ఇళ్లలోకి నీరు చేరింది అంటున్నారు కదా సార్? ఇదే పొజిషన్ లాస్ట్ ఇయర్ జూలై 2023 వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. కాపువాడ, కాకతీయ కాలనీ, రాయపుర ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న మొత్తం వాటర్తో మునిగిపోయింది. మా రోడ్ నెంబర్ 2 అండి. రోడ్ నెంబర్ 2లో దగ్గర 7 ఫీట్ల వరకు వాటర్ ఉంది. లోపల ఎంత లోపల పోతే అంత వాటర్ పెరుగుతుంది. అంటే చాలా డౌన్ లో ఉంది. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది హైట్లో కట్టేది. హైట్ కట్టకపోయినా వాటర్ కొద్దిగా ముందుకు వెళ్ళిపోయి 2-3 దానికి వెళ్ళిపోతే ఇంత ఎఫెక్ట్ పడపోయింది మాకు. ఇక్కడ హైట్ పెంచారు కాబట్టి మొత్తం మునుగుతుంది. ఇక్కడ మీరు రోడ్ నెంబర్ 2 లోపల వెళ్ళండి, దగ్గర ఫస్ట్ ఫ్లోర్ వాటర్ మొత్తం వచ్చింది. అక్కడ మార్నింగ్ 5 o'clock ఎట్ టైం స్టార్ట్ అయింది ఒకేసారికి. ఎట్లా ఎక్కడ నుంచి భద్రకాళి చెరువు తెగిపోయిందా లేకపోతే ఎట్లా? భద్రకాళి చెరువు రిపేరింగ్ లో ఉంది, అది ఇప్పుడు దాకా అవ్వలేదు. అది కట్టేస్తే వాటర్ స్టోరేజ్ అయ్యి ఇక్కడ దాకా రాకపోయేది. అసలు 2 years నుండి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అక్కడ గేట్లు కడితే వాటర్ ఇక్కడ రాకపోయేది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన ఈ డౌన్ అయింది, ఇటు నుండి ఇటేమో ఈ డౌన్ అయింది. దానివల్ల మొత్తం ఇక్కడ ఆగిపోతుంది. ములుగు రోడ్ది మొత్తం రోడ్ వాటర్ మొత్తం ఇటు వచ్చేస్తుంది. భద్రకాళిలో ఇటు గల్లీలో ఉన్న మొత్తం వాటర్ ఇటు వచ్చేస్తున్నాయి. దానివల్ల ఇది మొత్తం ఇట్లా జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎటు పోతున్నారు? మేము వచ్చేసి సిఎస్ఆర్ గార్డెన్ దగ్గర ఉంటాం సార్. మేము, నా వైఫ్ వచ్చేసి ఆమె ఇటు నల్లబెల్లి నుంచి వస్తుంది. ఆమెను పికప్ చేసుకోవడానికి హంటర్ రోడ్డు మొత్తం రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. బ్లాక్ అయిపోతే ఇప్పుడు మేము ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 kilometers నడుచుకుంటూ వెళ్ళి తీసుకొస్తున్నాం. మా దగ్గర కూడా అదే పరిస్థితి. సిఎస్ఆర్ గార్డెన్ సర్కిల్, కోడాము, ఇప్పుడు మనకు ఆ ఖమ్మము హైవే బ్రిడ్జ్ అది కూడా చాలా ఇబ్బంది ఉంది. అది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది కదా. నల్లబెల్లి నుంచి అంటే నర్సంపేట నుంచి రావాలి. ఎక్కడ నుంచి? బస్ నుంచి వచ్చారు వాళ్ళు. వరంగల్లో పికప్ చేస్తే వరంగల్ నుంచి ములుగు రోడ్ దాకా వచ్చారు. ములుగు రోడ్ నుంచి నేను పికప్ చేసుకుని వాక్ వచ్చారా? బై వాక్ వస్తున్నాయి. ములుగు రోడ్ నుంచి ఎన్ని కిలోమీటర్? దాదాపుగా దగ్గర మేము ఒక 2-3 kilometers నుంచి వచ్చాము. బైక్ నుంచి మేము మళ్ళీ హనంకొండకు వెళ్ళాలి. హనంకొండకు సిఎస్ఆర్ గార్డెన్ హంటర్ రోడ్డు వెళ్ళి అటు నుంచి మళ్ళీ వెళ్ళాలి. అక్కడ ఇదే పరిస్థితి మాకు. కొంచెము గవర్నమెంట్ సిబ్బంది కూడా కొంచెం పట్టించుకోవాలని మా కోరిక సార్. మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులు చాలా ఇబ్బంది అవుతుంది, ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్తున్నారు. కానీ ఉన్నతాధికారులు మాత్రం లేదు అని చెప్తున్నారు. కేవలం 3-4 కాలనీలకు మాత్రమే ఎఫెక్ట్ అయిందని చెప్తున్నారు. మనం చూస్తున్నాం ములుగు రోడ్డు దగ్గర ఉన్నటువంటి అలంకార్ జంక్షన్ చాలా కీలకమైనటువంటి జంక్షన్. ఈ పక్కనే పెద్ద నాలా ఉంటుంది.
భద్రకాళికి సంబంధించినటువంటి చెరువు నాల కలుస్తూ అటు ముందుకు వెళ్లాల్సినటువంటి నాలా ఉంటుంది. ఆ నాలా పూర్తిగా బ్లాక్ అయిన నేపథ్యంలో అవి కాస్త కాపువాడకు చేరుకున్నటువంటి నీళ్లు అక్కడ కట్ అయిపోయినటువంటి భద్రకాళి చెరువుకు సంబంధించినటువంటి ఆ ఏరియాలో చిన్నగా కట్ అయిపోయింది అని అధికారులు చెప్తున్నారు. దానివల్ల నీళ్ళు ఇటు వస్తున్నాయి. దాంతో ఆ నీరంతా ఎక్కడికి పోవాలో దీనికి కరెక్ట్గా డ్రైనేజీకి వెళ్ళేటువంటి దారి లేకపోయిన నేపథ్యంలో ఈ ఏరియాలో ఉన్నటువంటి కాపుబాడతో పాటుగా కింద ఉన్నటువంటి కాకతీయ కాలనీ ఇలాంటి దాదాపు అన్ని ఏరియాలు మునిగిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే మీకు ఎఫెక్ట్ ఎట్లా ఉంది, ఎలాంటి వర్క్షాప్ ఉన్నది అండి. ఇక్కడ మొత్తం వర్క్షాప్లో మొత్తం నీళ్ళు వచ్చినాయి. కెమెరా వర్క్షాప్ తీసినట్టు లేదు, మాకు నడిచినట్టు కూడా లేదు. అంటే లోపల ఏం చేస్తారు వర్క్షాప్ లో? హోండా మెకానిక్ అండి. అందులో బండ్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, ముందుకు బండ్లు కూడా మునిగినాయి. ఇంకా ముందట ఎంత దూరం ఉంటుంది ఇక్కడ వరకు? ఆ కారు ఉన్నదండి, అది ఆ కారు పక్కగా ఉంటుంది. అందులో నీళ్ళు వచ్చేసినాయా? వచ్చిందండి. మరి కారు పైన ఉంది, ఇట్లా కారు పక్కగా వర్క్షాప్ ఉన్నది మాది. లోపల లోతుకుంటుందా? లోతు ఉన్నది. మనం చూడొచ్చు. అసలు అక్కడ దాకా వెళ్ళాలంటే కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే రెండు వైపులా కాలువలు ఉన్నాయి. అటు కిందికి ఇంకా డౌన్ ఉంది. ఆ పైన ఇల్లు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా కింది లెవెల్ వరకు పూర్తిగా ఇళ్లలోకి నీరు వచ్చింది. దాదాపు 50 ఇళ్లకు పైగానే నీళ్లు చేరింది అని వీళ్ళు చెప్తున్నారు. ఆ పక్కన ఒకటి హాస్టల్ కూడా ఉంటుంది. ఆ హాస్టల్కి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఉందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇటు ప్రధాన రహదారి మొత్తం నిండిపోయిన నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రాలేని సిచ్యువేషన్ ఉంది. ఇది రాకపోకలకి పూర్తిగా బ్లాక్ అయినటువంటి సిచ్యువేషన్. వరంగల్, హన్మకొండ, తర్వాత కాజీపేటకు ప్రధాన జంక్షన్ హన్మకొండ చౌరస్తాకి ములుగు రోడ్డుకు సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి అలంకార్ జంక్షన్ దగ్గర ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అయినటువంటి నేపథ్యంలో ఎవరు హన్మకొండకి వరంగల్కి రాకపోకలు మొత్తం తెగిపోయినాయి. అలాగే బొందివాగు పొగుతున్న పరిస్థితుల నేపథ్యంలోనూ సిఎస్ఆర్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి అంటర్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఆ ఏరియాలో కూడా పూర్తిగా రోడ్డుపై నుంచి ప్రవాహం జరుగుతుంది. రోడ్డుపై నుంచి ప్రవాహం పోతున్న నేపథ్యంలో అటువైపు కూడా రాకపోకలు తెగిపోయాయి. ఇలా వరంగల్ సిటీకి, కాజీపేటకి, వరంగల్ నగర, హన్మకొండ నగరానికి మొత్తం రాకపోకలు స్తంభించిపోవడానికి ఆస్కారం ఏర్పడింది. వివిధ పనుల నిమిత్తం గ్రామాలకు వెళ్లిన వాళ్ళు అటువైపు దిగిపోయి ఆ తర్వాత కిలోమీటర్ దూరం నడిచి ఆ తర్వాత మళ్ళీ ఏదైనా ఆటో తీసుకున్నా లేకపోతే ఇంకా సహకారం తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారం తీసుకొని వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అదే ఆ డిపార్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎటు పోయారు? ఎట్లా ఉంది అంటే మీరు అంతా వాటర్ ఉంది, మొత్తం రోడ్లన్నీ మొత్తం వాటర్ ఉంది, అంత డ్రైనేజ్ మొత్తం వాటర్ బాగుంది. ఎక్కడెక్కడ చూసారు మీరు? ఇక్కడ మేము నర్సంపేట నుంచి వస్తాం. నర్సంపేట నుంచి డ్యూటీ చేసి వస్తాం. బస్సులు నడుస్తున్నాయా? బస్సులు ఏం లేవు, ఆటోలు కూడా రావడానికి లేదు. ఎక్కడ నుంచి నడుస్తున్నారు మీరు? ఇక్కడ అక్కడనే వరంగల్ నుంచి ఆడికి ఈ ములుగు రోడ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు హన్మకొండ చౌరస్తా వరకు కంప్లీట్ గా నడిచి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే హన్మకొండ చౌరస్తాకు వస్తేనే మళ్ళీ ఇక్కడ నుంచి మూవ్ అవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరొక వైపు అధికారుల ముందే మాకు కనీసం త్రాగునీరు కానీ టిఫిన్స్ కానీ లేవని అధికారుల దగ్గరకు వచ్చి కలెక్టర్కే స్వయంగా మొరపెట్టుకున్నారు. మేము ఏర్పాటు చేస్తామని ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయారు. మీటింగ్ ఉంది అని చెప్పి హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కేవలం వాళ్ళకు ఒక మాట చెప్పి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి కనీసం మినిమం ఫెసిలిటీస్ లేని నేపథ్యంలో ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. దాదాపు 100కు పైగానే ఖాళీలోకి నీరు చేరింది. కానీ సాయంత్రం వరకు ఇలాంటి నీటి కష్టాల్లోనే ఉండాల్సినటువంటి నేపథ్యం ఉంటే అధికారులు మాత్రం కేవలం 3-4 కాలనీలోకి ఎఫెక్ట్ అయిందని కలెక్టర్ చెప్పడం కొంత శోచనీయంగా ఉంది. కలెక్టర్కి సమాచారం లేదా, లేదంటే తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. అధికారులు తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని అనడానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. అక్షయ. ఓకే అరుణ్.